అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి చేదు అనుభవం ఎదురైంది. పరవాడలో మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న సమయంలో పరవాడ సినిమా హాల్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి అక్కడున్న సామాన్య ప్రజలు మహిళలు అడ్డుకోవడం జరిగింది. బొగ్గు లారీలు ఎన్టీపీసీ నుంచి వచ్చే బూడిద లారీల నుంచి వచ్చే కాలుష్యం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పడం జరిగింది. చూడండి ఎంత దెబ్బతోనో హాస్పిటల్ కాడికి వెళ్ళి చెప్పి రోడ్డు కోసం రాశారు, కాలుష్యం గురించి రాశారు. మీరు ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు అక్కడికి వస్తారా? వారం రోజులు చెప్పడం కాదు చెప్పు. కాంక్రీట్ బళ్ళు ఒకటండి, బొగ్గు బళ్ళు ఒకటండి, మాకు మూడు బళ్ళు మనం ఇండివిజువల్ ఎన్టీపీసీ ఇల్లు అయితే మనం ఆపేయచ్చు, మన చేతిలో పని. అవును సార్. కానీ టౌన్ నుంచి పోర్టు నుంచి గాజువాక మీదకి వచ్చే లారీలకి మనకు అసలు కంట్రోల్ ఉండదు, మనకి కాదు అవి. అవును సార్. ఏం చేయాలంటే మనం చేయాల్సింది లాంగ్ ఆర్డర్ చేయాలి. ట్రాఫిక్ పోలీసులు, పొల్యూషన్ వాళ్ళు ఆల్టర్నేటివ్ రోడ్డు చెక్ చేసి ఒక పని చేస్తానమ్మా. వారం 10 రోజుల్లో ఆల్టర్నేటివ్ రోడ్డు అనేవాళ్ళు లేదు అంటే అప్ టు గ్రీన్ తడుపుకొని గొడ్డ కట్టు పొల్యూషన్ కొన్ని రోజులైనా వారం అయితే అలౌ చేయాలి, లేకపోతే మొత్తం అక్కడ ఆపేసి ఆలోచించుకుంటారు ఏం చేయాలి. ఆల్టర్నేటివ్ రోడ్డు చూడండి. అసలు పిల్లలండి ఎన్టీపీసీ హిందూజీ అనేది పల్లాగానే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే పవర్ కావాలి కాబట్టి అని చెప్పి నాకున్న ఇబ్బందులు కూడా చెప్తున్నాను. కాకపోతే మిమ్మల్ని కష్టపెట్టేసి ఏదో రోడ్ల మీద అలా తిప్పేయాలని రెమెడీ. ఈ రోడ్డు కాకుండా ఏదన్నా బైపాస్ ఉంది చూడండి. వారం రోజులు లంకిలపాలెం పక్క నుంచి ఉంది సార్. వారం రోజులు పరిష్కారం రోడ్డు అయితే నేను వేయిస్తాను. రోడ్డు ఇష్యూ కాదు, రోడ్డు ఇంకోటి కూడా ఉంది. షాపుల కోసం నా దగ్గరకు వస్తారు. ఎందుకో చెప్పిన ఇది పెద్ద రోడ్డు అవుతుంది, కొన్ని షాపులు కూడా ఇబ్బంది అవుతుంది. డిపిఆర్ రెడీ అవుతుంది, అప్పుడే మీతో కూర్చోవటం దేనికి అనుకుని పెద్ద రోడ్డు అవుతుంది. ఇక్కడ నుంచి యలమంచిల మీదుగా హైవే కలిపేయటానికి. అది ఏరే కదా, అది ఏరే మాట్లాడుకుంటాం. వారం రోజులు